ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మాట కాదని సొంత నిర్ణయాలు తీసుకుంటారా మీరు? ఆఫీస్ ఇన్ఛార్జిగా సీతను తప్పించి ఈ విద్యాదేవిని అపాయింట్ చేస్తారా? ఈ విషయాలన్నీ మీకెలా తెలుసా బాబాయ్ గారు? ఎవరు చెప్పారు? ఎలా తెలిసాయి, ఎవరు చెప్పారనేది నీకు అనవసరం సీత. నువ్వు కంపెనీలో ఎందుకు లేవు అది నాకు తెలియాలి. నిన్ను కాదని ఈ విద్యాదేవి ఎలా వచ్చింది? అది నేనే అపాయింట్ చేశాను సార్. ఎందుకు చేశారు? సీతకు ఏం తక్కువైందని? సీత ఇంకా చిన్నపిల్ల, కొన్ని బాధ్యతలు చేయలేదు. తను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. పని చేస్తూ ఉంటే తనే నేర్చుకుంటుంది. అనుభవం లేదని పక్కన పెడితే ఎలా? ఇంతకు ముందు మహాలక్ష్మి గారు కూడా ఇలాగే చేశారు. ఇప్పుడు మీరు అదే చేస్తున్నారు. అయినా సీత కంటే ముందు మహానే కదా సార్ ఆఫీస్ చూసుకుంది. మహావదిన చనిపోయిందనుకొని మా అన్నయ్య ఈ విద్యాదేవిని పెళ్లి చేసుకొని కంపెనీ అప్పచెప్పాడు. ఇప్పుడు మహా తిరిగొచ్చింది కాబట్టి మళ్ళీ మహాకి కంపెనీని అప్పగించాలి తప్ప సీత గురించో ఆ విద్యాదేవి గురించో ఎందుకండి? మహాలక్ష్మి గారు ఉన్నప్పుడే సీతకు కంపెనీ అప్పచెప్పారు. మీ పార్ట్నర్గా నేను కూడా సీతను సపోర్ట్ చేశాను. సీత సమర్థవంతంగా ఆఫీసు నడిపించింది. అలాంటి సీతను ఆఫీసులో అవమానిస్తారా? $2 లక్షల కోసం సీతతో గొడవ పడ్డావంట. నీకేం హక్కు ఉంది సీత నిలదీశావు? అయ్యో బాబాయ్ గారు, అందులో ఆవిడ తప్పేం లేదు. నువ్వు మధ్యలో రాకు సీత. వీళ్ళు నిన్ను అవమానిస్తే నన్ను అవమానించినట్టే. కోట్ల రూపాయలు మీ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను, అది కూడా నీ మీద నమ్మకంతో. అలాంటి నిన్ను ఆఫ్టర్ ఆల్ 2 లక్షల కోసం ఇన్సల్ట్ చేస్తారా? కంపెనీ డబ్బును వాడుకునే హక్కు నీకు లేదనుకుంటున్నారా? దేనికైనా ఓ లెక్కుండాలి కదా సార్. ఏ సీతను అడిగితే ఆ డబ్బు ఎందుకు ఖర్చు చేసిందో చెప్పదా? ఇంత జరుగుతుంటే నువ్వేం చేస్తున్నావు రామ్? నువ్వేనే చెప్పాలి కదా. సీత డబ్బులు తీసుకున్నట్టు నాకు కూడా తెలియదు అంకుల్. తెలియకపోతే ఏం? నీకు సీత మీద నమ్మకం ఉంది కదా. అయినా సీత నిలదీసింది ఈ విద్యాదేవి అయితే మమ్మల్ని అంటారేంటి సార్? ఆవిడే తగుదనమ్మా అంటూ మా వదిన ప్లేస్లో వచ్చింది. మీరేమన్నా అనాలనుకుంటే ఆవిడ అనుకోండి. నేను మీ అందరికీ తెలియాలని ఇక్కడికి వచ్చాను. మీ కుటుంబ గొడవలు ఏమైనా ఉంటే అవి ఇంట్లో చూసుకోండి. ఆ గొడవలు ఆఫీస్ దాకా తీసుకురాకండి. ఇంకొకసారి సీతకు అవమానం జరిగిందంటే నేను సహించను. మైండ్ ఇట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.